హాయ్ ఫ్రెండ్స్, సుహాస్ హీరోగా నటించిన హే భగవాన్ హే బలవంత్ పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తన తండ్రి చేసే పని తనకి ఇష్టం లేని కొడుకు తండ్రికి దూరం అవుతాడు. అయితే ఆ తండ్రిలో ఉన్న గొప్ప గుణాలు తెలుసుకొని తండ్రితో ఎలా కలిసాడు అన్నదే కదా. ఈ సినిమా కామెడీగా సాగుతుంది. చాలా వరకు బాగుంది ఈ సినిమా. అక్కడక్కడ కామెడీ పంచులు పేలాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ చేసిన కామెడీ హైలైట్. మంతెన సత్యనారాయణరాజు గెటప్లో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ సూపర్గా ఉంది. తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా చూస్తున్నంతసేపు రిచ్గానే అనిపిస్తుంది. నరేష్ కూడా తండ్రి పాత్రలో బాగా చేశాడు. అయితే ఆయనతో చేయించిన స్పూఫ్లు అంతగా పండలేదు. అజయ్ ఘోష్ పాత్ర ఆకట్టుకుంటుంది. బాబు మోహన్ పాత్ర కూడా బాగుంది, కానీ అతనికి పెర్ఫార్మెన్స్కి స్కోప్ లేదు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఈ సినిమాని నడిపించేశాడని చెప్పొచ్చు. అక్కడక్కడ డైలాగ్స్ నవ్విస్తాయి. వెన్నెల కిషోర్ లవర్గా చేసిన యాంకర్ కూడా బాగా చేసింది. చూడడానికి చాలా నిండుగా బాగుంది కూడా. హీరోయిన్ పెద్దగా చేసిందేం లేదు. చూడడానికి కూడా హీరోయిన్ మెటీరియల్లా లేదు. సుహాస్ కూడా హీరోలా ఉండడు, ఒక క్యారెక్టర్లా కలిసిపోతాడంతే. ఎమోషనల్ టచ్ని కొంచెం నీట్గా ప్రజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండు. గుడి దగ్గర తండ్రి కొడుకులు కూర్చొని మాట్లాడుకునే సన్నివేశాల్లో నరేష్ నటన చాలా బాగుంది. మనకున్న గొప్ప నటుల్లో ఆల్రౌండర్స్లో నరేష్ ఒకళ్ళు. అన్నపూర్ణమ్మ చెప్పే మాటలు కూడా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో పోలీస్ ఆఫీసర్ నరేష్ కోసం పెళ్లిలో చెప్పే మాటలు ప్రేక్షకుల్ని హత్తుకుంటాయి. ఇంట్లో మగాడు చేతగానివాడు పనికి మళ్ళోడు అయితే ఆడవాళ్ళు ఇంతకు మించి ఏం చేస్తారో అన్నట్లు కొన్ని సీన్లో చూపించాడు. చాలా బాగుంది. ఫోటోగ్రఫీ పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమే ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?